ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం 10 రూపాయల బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే అండి. మాధవరెడ్డి గారు, గత 2 రోజుల నుంచి మరో పెద్ద స్టాక్ మార్కెట్లకు సంబంధించిన స్కామ్ అటు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ని, దలాల్ స్ట్రీట్ ని దద్దరిల్లేలా చేసింది. బెంగళూరుకి సంబంధించిన ప్రముఖ జ్యువెలరీ కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల స్కామ్ నడిపిస్తుందంటూ నిజంగా ఫిగర్ వింటుంటే భయం వేస్తుంది. అసలు న్యూస్ ఏంటంటే 5 సంవత్సరాల్లో 15 లక్షల కోట్ల ఆదాయాన్ని చూపించారంట. ఎల్ఐసి 2000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. 5 సంవత్సరాల పాటు దీనిని ఎవరూ గుర్తించలేదు. సో మొత్తానికి 5 సంవత్సరాల తర్వాత గుర్తించారు. ఈరోజు సెబీ 15 లక్షల కోట్ల ఆదాయం ఫేక్ అంటూ కూడా ప్రకటించింది. మాధవిరెడ్డి గారు, 15 లక్షల కోట్ల రూపాయల స్కాము 5-6 సంవత్సరాల నుంచి ఎవరు గుర్తించలేదంట. ఒక కామన్ మ్యాన్ బ్యాంకుకి వెళ్ళి 5,000 రూపాయలు డ్రా చేసుకోవాలి అంటే, ఒక రిసీప్ట్ రాసి ఒక స్లిప్ రాసి డ్రా చేసుకురావాలంటే సంతకం వెరిఫై కాలేదు, లేదంటే ఆధార్ కార్డ్ సరిగ్గా ఉంది, ఆ జిరాక్స్ తాండి ఈ జిరాక్స్ తాండి అని చెప్తుంటారు కదా జనాలకి. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల స్కామ్ 5-6 సంవత్సరాలు నడిపించారంటే ఎలా చూడాలి అసలు ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ని, తర్వాత ఈ మార్కెట్ సిస్టమ్ ని ఎలా చూడాలి అసలు? సో ఇక్కడ ఏంటంటే మనకి అంటే వీ హ్యావ్ టు రేజ్ ద క్వశ్చన్స్. అంటే ఒక కంపెనీ మేనేజ్మెంట్ మిస్రిప్రజెంటేషన్ అంటే వాళ్ళవన్నీ కూడా ఇన్ఫ్లేట్ చేసి, అంటే వాళ్ళ పర్చేజెస్ ఉన్నవి లేనట్టుగా చూపించేసి, వాళ్ళ సేల్స్ కూడా ఉన్నవి, అంటే వీళ్ళు ఏం చూపించారు అంటే ఎఫ్లుయెంట్స్ అనే కంపెనీ దగ్గర నుంచి మేము ఒక 11,500 కోట్లు పర్చేజెస్ చేసాము, అవి మేము సేల్స్ చేసాము అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ సెబీకి అర్థమైంది ఏంటంటే అసలు ఆ ఎఫ్లుయెన్స్ కంపెనీ వాళ్ళు రిజెక్ట్ చేశారంట. మేము ఎప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వలేదని. అసలు వాళ్ళ దగ్గర కొన్నది ఎప్పుడు, వీళ్ళు అమ్మింది ఎప్పుడు, అంటే వాళ్ళు ఏవైతే సేల్స్ కానీ ఏవైతే చూపించారో అవన్నీ కూడా ఇన్ఫ్లేటెడ్, అన్నీ కూడా మిస్రిప్రజెంటేషన్. వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు చూపించిన సేల్స్ ఫిగర్స్ అవన్నీ కూడా చాలా ఇన్ఫ్లేటెడ్ ఉన్నాయి. ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మాకు ఇండియాలో కన్నా మేము స్విట్జర్లాండ్లో మాకు చాలా సబ్సిడరీస్ ఉన్నాయి, మేము అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ మాకు ఎక్కువగా సేల్స్ జరుగుతున్నాయి అంటే అక్కడ చూస్తే అసలు 90% ఫేకే. అంటే ఈ షెల్ కంపెనీలు అంటారు అంతే. ఇక్కడ లేవు అంటే ఇక్కడ నుంచి ఇన్వాయిసెస్ అవి ఏమి లేవు అంటే మేము స్విట్జర్లాండ్ లో బిజినెస్ చేస్తున్నాము, మాది పెద్ద బిగ్గెస్ట్ రిఫైనరీ అని చెప్పి వాళ్ళు అలా చెప్పుకొని మాకు స్విట్జర్లాండ్ లో గోల్డ్, ఇదంతా కూడా గోల్డ్ రిఫైనరీ కంపెనీ అండి. ఈ మొత్తం రాజేష్ ఎక్స్పోర్ట్స్ అన్ని వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము గోల్డ్ రిఫైనరీ కంపెనీ, మాకు స్విట్జర్లాండ్ లో చాలా బిజినెస్ జరుగుతోంది అని వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎప్పుడు కూడా ఆ స్విట్జర్లాండ్ కంపెనీకి వెళ్ళి వెరిఫై చేయటం కానీ, నిజంగా అక్కడ అన్ని సేల్స్ జరుగుతున్నాయని ఎందుకు చూడలేదు ఇన్ని ఇయర్స్ నుంచి, అదే ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్గా కనిపెట్టింది ఏంటంటే ఆ స్విట్జర్లాండ్లో అసలు 90% వాళ్ళు ఏవైతే టర్న్ ఓవర్ చూపిస్తున్నారో, సేల్స్ చూపిస్తున్నారో, స్టేట్మెంట్స్ చూపిస్తున్నారో అవన్నీ ఫేక్. 90% ఏమీ లేదు అనేది మనకి కనిపిస్తుందండి. సో ఫస్ట్ క్వశ్చన్స్ అరైజ్ అయ్యేది ఏంటంటే కంపెనీ మేనేజ్మెంట్ వీళ్ళందరూ తీసేస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బయట ఎక్స్టర్నల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఉంటాయి. అంటే ఇన్ని ఇయర్స్ గా వాళ్ళకి ఒక్క రెడ్ ఫ్లాగ్ కనిపించలేదా? ఇంత ఒక్కసారి కూడా వాళ్ళకి ఏదో రాంగ్ జరుగుతోంది, ఏదో తప్పు జరుగుతుంది అని ఒక్క డైరెక్టర్ కూడా ఎందుకు వాళ్ళకి కనిపించలేదు? ఇంత స్కామ్ జరుగుతూ ఉన్నా, ఇంత మిస్రిప్రజెంటేషన్ జరుగుతూ ఉన్నా, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. మన ఆడిట్ కమిటీస్ అన్ని ఏమైపోయాయి? ఆడిటర్స్ అందరూ వెళ్ళి ఆ కంపెనీని, ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అందరూ వెళ్ళి, ఎందుకంటే దిస్ ఈజ్ లిస్టెడ్ ఇన్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి. ఎన్ఎస్సిలో లిస్టెడ్ కంపెనీ, బిఎస్సిలో లిస్టెడ్ కంపెనీ. ఇంత లిస్టెడ్ కంపెనీ ఒకసారి మనం ఎంత జాగ్రత్తగా, అంటే మనం ఇంత బాగా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము? సెబీ ఉంటుంది, రెగ్యులేటర్ ఉంటుంది, లిస్టెడ్ కంపెనీస్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది, వాళ్ళకి వెరిఫికేషన్ చాలా ఉంటుంది, స్టాట్యుటరీ రెగ్యులేటరీ చాలా బాగుంటుంది. ఈ నమ్మకంతోనే మనం అందరం కూడా ఓకే సెబీ ఉంది, చూసుకుంటుంది, ప్రతి కంపెనీని కూడా వాళ్ళు ఒక భూతద్దం పెట్టుకొని చూస్తూ ఉంటారు, ఎవరికి ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ కంపెనీలో ఏం జరుగుతుంది. మరి వీళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళందరూ ఎందుకు చూడలేకపోయారు? అసలు ఈ స్టాట్యుటరీ ఆడిటింగ్ కమిటీస్ ఏమైపోయాయి? ఈ ఏదైతే చార్టర్డ్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని రాసేసి వెళ్ళిపోయి ఉంటారు కదా 5 years నుంచి. కాదు మాధవిరెడ్డి గారు, ఇప్పుడు
మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఒక 5 లక్షలు 10 లక్షలు ఎన్ని వెరిఫికేషన్స్ బ్యాంక్ లోన్ తీసుకుంటే ఎన్ని సంతకాలు ఎన్ని ఎన్ని వెరిఫికేషన్లు వెరిఫికేషన్స్ అక్కడ ఆఫీసులకు ఇంటికి వచ్చి వచ్చేసి మొత్తం చూసుకుంటారు కదా. ఇంటికి మరి వచ్చి ఇన్ని ఆఫీస్ లక్షల కోట్ల రూపాయల దందా స్కామ్ నడుస్తుంటే మరి అసలు ఎవరు కూడా వెరిఫికేషన్ ఎందుకు జరగలేదు, అసలు ఎందుకు ఇంత మిస్రిప్రజెంటేషన్, ఈ ఆడిట్ ప్రొసీజర్స్ అంటే అసలు ఎట్లా వాళ్ళు మేనేజ్ చేశారు. ఆడిటింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి, ఇంటర్నల్ ఆడిట్ జరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఎక్స్టర్నల్ ఆడిట్ కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది లిస్టెడ్ కంపెనీ, స్టాచ్యుటరీ రెగ్యులేషన్స్ అనేవి చాలా చాలా స్ట్రింజెంట్ గా ఉంటాయి. అసలు ఇంతమందిని అసలు ఇన్ని సంవత్సరాలుగా ఎలా మేనేజ్ చేశారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అది కూడా తక్కువ అమౌంట్ కాదు. అదేదో ఒక సినిమాలో ఉంటుంది ఉత్తుత్తి బ్యాంక్ అని, అంటే ఉత్తుత్తి కంపెనీ ఒకటి పెట్టి అదే తక్కువ ఏంటండి, 15 లక్షల కోట్లు అంటే ఇప్పుడు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరండి? రీటైల్ ఇన్వెస్టర్స్. అది ఒక టైంలో అంటే ఈ 52 వీక్ హై చూస్తే 237, ఈ రోజు ఆ ప్రైస్ 80 రూపాయలు అండి. ఇంకా రేపు కానీ ఈ రోజు సర్క్యూట్ బ్రేక్ మనకి 5% పడింది కాబట్టి 80 దగ్గర ఆగింది. ఆ సర్క్యూట్ బ్రేక్ ఎలాగో మళ్ళీ మండే తీస్తారు, తీస్తుంది ఓ 50 రూపాయలు అయింది అనుకోండి. ఇప్పుడు నేను 200 పెట్టింది ఇప్పుడు 30 రూపాయలు 50 రూపాయలు అంటే ఎంత నష్టం అండి. ఎంత నష్టం అండి రీటైల్ ఇన్వెస్టర్స్ కి. అందులో పెట్టిన వాళ్ళు ఎంత డబ్బు పోగొట్టుకుని ఉంటారు. ఇక ఎల్ఐసిది కూడా మనదే కదండి, ఎల్ఐసి డబ్బుల్లో మన డబ్బులు తీసుకొని వెళ్ళి ఎల్ఐసి వాళ్ళు డబ్బులే కదా వాళ్ళు తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అసలు ఎల్ఐసి ప్రీమియంలు వీళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళే కదండి. ఎల్ఐసిలో పెట్టిన వాళ్ళందరూ కూడా మధ్యతరగతి వాళ్ళే. వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ప్రీమియంస్ అన్ని కూడా ఈ ప్రీమియంలు అన్ని తీసుకొని వెళ్ళి కనీసం ఎల్ఐసి కూడా గుర్తించలేకపోయింది. అదొక ఉత్తి కంపెనీ అయిన సంగతి కనీసం ఎల్ఐసి వాడు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఇన్ని 2,000 కోట్లు ఒక్కటి మన మనీ తీసుకొని వెళ్ళి ఒక కంపెనీలో పెడితే నిజంగా ఆ కంపెనీ ఏం జరుగుతుంది, నిజంగా ఆ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అనేది అసలు వాళ్ళకు కూడా అనలిస్టులు కానీ వాళ్ళు ఉంటారు. వెరిఫికేషన్ అనేది ఎంతవరకు చేసుకున్నారు. సో ఎల్ఐసి ద్వారా మన డబ్బులు పోయాయి, డైరెక్ట్ గా డబ్బులు పోయినట్టే. ఇంకా డైరెక్ట్ గా ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే మీరు నేను డైరెక్ట్ స్టాకులు కొన్నామో, ఇక అది 237 నుంచి ఇప్పుడు 80 రూపీస్, ఇంకా మండే చూస్తే అది 50 రూపీస్ అయినా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఆ రాజేష్ మెహతా అనే పర్సన్ ని బ్యాన్ చేసేసారు కంప్లీట్ గా. సెబీ హ్యాస్ బ్యాన్డ్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ స్టాక్ మార్కెట్ లో నుంచి. నువ్వు కొంచెం దూరంగా ఉండు, నీ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయని రేపు తీసుకొని వెళ్ళి జైల్లో వేస్తారు. అవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఈ ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ లక్షల కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేసేసారు, స్టాక్స్ లో పెట్టేశారు. ఇక మ్యూచువల్ ఫండ్స్ కూడా కొనే ఉంటాయి ఈ కంపెనీ. అంటే అవన్నీ ఎవరి మనీ అండి? మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన మనవే, రీటైల్ ఇన్వెస్టర్స్ డైరెక్ట్ గా ఈక్విటీలో పెట్టిన మనవే, ఎల్ఐసి ద్వారా, ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఈ కంపెనీలో పెట్టిన అవంతా కూడా మన మనీ. అంటే ఒక్క రోజులో ఒక 2 రోజుల్లో అండి మొత్తం ఈ లక్షల కోట్లన్నీ కూడా వాళ్ళ మార్కెట్ క్యాప్ అంతా కూడా ఒక్కసారిగా 237 అంటే ఇప్పుడు 80 రూపీస్ 50 రూపీస్ అంటే అసలు దాదాపుగా 80%. ఆల్మోస్ట్ 52 వీక్ హై వచ్చేసి 237 దగ్గర ఉంది రికార్డెడ్ ఆన్ 22 డిసెంబర్ 6 months బ్యాక్. ఇవాళ 52 వీక్ లో 80 రూపాయలు ఉంది. అవును. సో దిస్ ఈజ్ అంతా కూడా రీటైలర్ ఇన్వెస్టర్స్ మనీ అంతా కూడా ఎంత అంటే ఇలాంటప్పుడే కొంచెం ఈ సిస్టమ్ మీద కానీ లేకపోతే ఈ సెబీ మీద కానీ లేకపోతే మనకి మొత్తం ఏదైతే ఈ లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయో అసలు అంత స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్స్ రెగ్యులేటరీ మీద కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే ఇది ఏదో ఒక 1 yearలో 2 yearలో జరిగింది వెంటనే కనుక్కోలేకుండా మళ్ళీ 5 years వీళ్ళు చేస్తున్నదంతా కూడా 5 years నుంచి ఈ విధంగా సాగుతూ ఉందంటే 5 years నుంచి వాళ్ళు తప్పించుకుంటూ ఈ విధంగా వాళ్ళు ఈ స్కామ్ ని ఇది పెంచుకుంటూ అంటే ముందే తెలిస్తే కొంతమంది ఇన్వెస్టర్స్ మనీ అయినా మనం సేవ్ చేయగలిగే వాళ్ళం కదా. 5 years అయ్యేటప్పటికి అసలు ఇప్పుడు వాళ్ళంతా ఇది 99% 98% వాళ్ళన్నీ కూడా ఫేక్ ఇన్వాయిస్లు, ఫేక్ సేల్స్, ఫేక్ టర్న్ ఓవర్లు అన్ని ఫేకేనండి. అసలు స్విట్జర్లాండ్ లో అంటే స్విట్జర్లాండ్ లో మీకు ఉంటే అక్కడికి వెళ్ళి చెకింగ్ ఉండదా? ఎవరు ఇంతవరకు ఒక్కరు కూడా వెళ్ళి చెక్ చేయలేదంటండి. వాళ్ళు జస్ట్ ఒకటే చెప్పారంటే మాకు స్విట్జర్లాండ్ లో సబ్సిడరీస్ ఉన్నాయి, అక్కడ మేము రిఫైనరీస్ చేస్తున్నాము అంటే ఎవరు వెళ్ళి కనీసం కాదు మేడం. బ్యాంకులు కానివ్వండి, పెద్ద పెద్ద బ్యాంకులు, లోన్లు ఇచ్చే బ్యాంకులు, ఇప్పుడు బ్యాంకులు లోన్లు ఇస్తేనే కదా కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయగలరు. ఎల్ఐసి అంటే ఎల్ఐసికి ఏమైందో చెక్ చేసుకోవడానికి అసలు వీళ్ళకి ఎంతమంది బ్యాంకులు లోన్లు ఉన్నాయో ఈయనకి. సో లోన్లు ఉండొచ్చు, తర్వాత రీటైలర్ మనీ ఉండొచ్చు, ఎల్ఐసి ద్వారా పోతున్న మనీ అయ్యి ఉండొచ్చు, ఇంకా మ్యూచువల్ ఫండ్స్ కూడా కంపెనీస్ ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లో మనకి దాదాపుగా 2-3 years నుంచి పెట్టుండొచ్చు. సో ఈ మొత్తం మనీ అంతా కూడా ఒక్కసారి గల్లంత అయిపోయింది. సో దిస్ ఈస్ గివింగ్ ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ మనకి. మాధవరెడ్డి గారు అంటే
ఇప్పటికే మార్కెట్ చుట్టూ ఉన్న దరిద్రాలకు సరిపోనట్టు సరిపోలేనట్టు. అదే, ఇదొకటి 2 ఇంకొంచెం. సంవత్సరాల నుంచి ఇప్పటికే మార్కెట్ అంటే ఇప్పటికే వెళ్ళిపోదాము, జనాలకు అసహ్యం కలిగి విరక్తి కలిపోయింది. ఆ మార్కెట్లు ఏంటి అసలు ఎట్లున్నాయి, ఎప్పటి నుంచి మనం పెడుతూ ఉన్నాం, ఆ ఇన్వెస్ట్మెంట్ల మీద రిటర్న్ రావట్లేదు అనుకునే వాళ్ళకి ఇంకొంచెం ఇది నెగిటివ్. అంటే కాదు మాధురెడ్డి గారు, ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఎఫ్ఐలకి ఇంకా అసహ్యం కలుపుతుంది. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు సెల్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇలాంటి దరిద్రాల సంగతి కానీ తెలిసిందంటే ఇలా ఉన్నాయి. వీళ్ళకి లిస్టెడ్ కంపెనీసే ఈ మాత్రం లిస్టెడ్ కంపెనీస్ లిస్టెడ్ కంపెనీకే ఇట్లా ఉన్నాయి అంటే ఇలాంటివి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎప్పుడు బయటపడాలి, ఇలాగా ఎన్ని కంపెనీలు ఇన్ఫ్లేటెడ్, మిస్రిప్రజెంటేషన్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఈ విధంగా ఆడిటర్స్ ఉంటున్నా, ఆడిటింగ్ కమిటీస్ ఉంటున్నా, ఎక్స్టర్నల్ డైరెక్టర్స్ ఉంటున్నారు, ఎక్స్టర్నల్ సెబీ ఉంటుంది. ఇంతమంత రెగ్యులేటరీ బాడీ అంతా కూడా అసలు కనిపెట్టలేకపోయిందంటే అసలు ఇలాంటి కంపెనీస్ నిజంగా దట్ ఈస్ వెరీ షాకింగ్ అండి. అది దట్ ఈస్ వెరీ అంటే మన సిస్టమ్నే అది మనల్ని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఏది డొల్ల కంపెనీ, ఏది స్టాండర్డ్స్ ఉన్న కంపెనీ, ఏది మంచి కంపెనీ అంటే తెలియదు. ఇది మంచిది, ఇది చెడ్డదని అంటే ఇప్పుడు ఏదైనా అండి, ఇప్పుడు మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళు ఏవైతే చూపిస్తారో అది మీరు చదువుతారు, నేను చదువుతాను. అసలు ఆ ఇట్ సెల్ఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్సే రాంగ్ అయితే అసలు ఎవరు రెస్పాన్సిబుల్ అండి? అంటే ఎల్ఐసి లాంటి కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ బోల్తా కొట్టిందంటే అదే సో ఏంటంటే ఇప్పుడు మనం ఏమైనా ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్, మన కార్పొరేట్ రిజల్ట్స్ వస్తే వీళ్ళ సేల్స్ పెరిగాయి, వీళ్ళ గ్రోత్ పెరిగింది, వీళ్ళ మార్జిన్ పెరిగింది, వీళ్ళకి నెట్ ప్రాఫిట్ పెరిగింది, అది నిజమా అనే క్వశ్చన్స్ ఇప్పుడు ఖచ్చితంగా రేజ్ అవుతూ ఉంటాయి. ఐ థింక్ నీడ్ టు బి వెరీ స్ట్రింజెంట్, ఇంకొంచెం స్ట్రిక్ట్ గా, ఇంకొంచెం ఎక్కువగా సెబీ ఇంకొంచెం యాక్టివ్ గా ఇలాంటి కంపెనీస్ ని ఇంకా కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉండడమేనండి. అండ్ ఆడిటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి ఆడిటర్స్ ఏదైతే రిపోర్ట్ అంతా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చూసేది వాళ్ళే, ఆల్ గుడ్ అండ్ ఫైన్ అని రాసేసి అంత బానే ఉందని సంతకాలు పెట్టేది, అంత మేము కనిపించాము, మాకు కనిపించినంత వరకు చాలా బాగున్నాయి స్టేట్మెంట్స్ అన్ని వాళ్ళు కరెక్ట్ గా చూపించారు అంటే కదా అది మన వరకు రిపోర్ట్ వస్తుంది. సో ఆ రిపోర్ట్స్ వరకు ఎంతవరకు నమ్మాలి? సో ఇవన్నీ కూడా ఏంటంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ యాంగిల్లో కూడా ఒక్కసారి ఇంకొంచెం స్ట్రిక్ట్ గా మన సిస్టమ్ ని చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. సో మొత్తానికి మోసపోయే వాళ్ళు ఉన్న రోజులు మోసం చేసే వాళ్ళు వస్తున్నారు. దొరికేంత వరకు హ్యాపీయే కదండి. ఇప్పుడు 5 సంవత్సరాల వరకు వాళ్ళు ఎంజాయ్ చేశారు కదా. సో పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని కేసులు తెచ్చుకుని 4 రోజులు బయటకు వచ్చేస్తారు. జనాలు వెర్రి మొక్కలు వేసుకుని చూస్తూ ఉంటారు. అంతకు మించి చేసేది ఇంకేం ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్ లో ఉండదు అదే కదండి. బికాస్ షేర్ మార్కెట్ అంటేనే, స్టాక్ అంటేనే యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ది కంపెనీ. మనమే ఓనర్షిప్, అది ఇక మనమే ఓనర్షిప్, మనమే లాస్ భరించాలి. సో మనకి ఎంత అయితే క్యాపిటల్ పెట్టామో దానికి సెబీ వచ్చి ఇప్పుడు మీకు వచ్చి ఇది కాంపన్సేట్ చేస్తుందా అంటే అసలు అవేమీ జరిగే పని కాదు. ఎందుకంటే షేర్ మార్కెట్ అంటేనే మనం ఓనర్షిప్ ని తీసుకుంటున్నట్టు. సో కంపెనీలో పెట్టేటప్పుడు ఇదంతా కూడా ఒక రకమైన ఐ ఓపెనర్ అండి. మనం ఏ కంపెనీలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఆ మేనేజ్మెంట్ ఎలాంటిది, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి, ఒకసారి ఇంకొంచెం స్ట్రాంగ్ గా చూసుకొని ఇన్వెస్ట్ చేస్తేనే బెటర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.